జై వాసవి అందరికీ నమస్కారం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాహితే సర్వం జ్యోతిర్దీపావళి దీపం నమోస్తుతే. శ్రీ శార్వరీనామ సంవత్సరం దక్షిణాయన శరదృతు ఆశ్వీజ మాస కృష్ణపక్ష చతుర్దశ్యామృతౌ మందవాసవయుక్త శుభ స్వాతి నక్షత్ర ఆయుష్మాన్ యోగే భద్రకరణే. ఆంగ్ల దినాంకం 14 నవంబర్ 2020. ఈరోజు నేను నిన్న వివరించినట్లే పంచ మహోత్సవం ఏమంటాము. ఈ దీపావళిని 5 రోజుల పండుగని ఏమంటాము. ఈరోజు 2వ రోజు. దీన్ని నరక చతుర్దశి, నరక నివారణ చతుర్దశి, భూత చతుర్దశి, కాళీ చౌదస్, రూప్ చౌదస్, చోటి దీపావళి, హనుమాన్ పూజ, దీపావళి భోగి, నోంబు, దీపావళి నోంబు అనేసి భారతం పూర్గా హిందుస్థాన్ పూర్వంగా సంపూర్ణంగా వాళ్ళ స్థలాల్లో వివిధ అన్వర్త నామములతో వైవిధ్యమయంగా ఆచరణ చేసుకుంటారండి. మన జీవితంలో నరకం అంటే చెడ్డది, కష్టాలన్నీ పోయి మంచిది రాని, మంచి జ్ఞానం అనే వెలుగు రాని అనే ఒక దృక్పథంతో ఈరోజు ఆచరించుకుంటారండి. ఇక్కడ కాళీ చౌదస్ అనేసి రాజస్థాన్ మళ్ళీ గుజరాత్ లోపల ఆచరణ చేసుకుంటారు. దాని కింద మళ్ళీ హనుమాన్ పూజ అనేసి చాలా చోట్ల ఆచరించుకుంటారు. ఆ హనుమాన్ పూజ ఎందుకప్ప చేసుకుంటారు అంటే మన జాతక చక్రము లోపల రాహుదోషం ఉంటే అది నివారణ కాని అనే ఉద్దేశాని కోసము మళ్ళీ ఈ ఒక నరక కష్టాలు ఏది దుష్టశక్తులని వచ్చే కష్టాలన్నీ కూడా నాశనం కానీ అది మనకి ఏది ఒక చెడ్డది చేయకపోని జీవితంలో మంచిది రాని అనే ఉద్దేశానికి హనుమని పూజ చేస్తారు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మతం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేసి ఆ ఆంజనేయ స్వామిని తెలుసుకుంటారు. ఆంజనేయ స్వామిని పూజిస్తారు. అలాగే రాజస్థాన్ మళ్ళీ గుజరాత్ లోపల చాలా చోట్ల కాళీ చౌదస్ అని ఆచరణ చేస్తారు. కాళీ చౌదస్ అంటే 2 అర్థాలు వస్తుంది. మొదటవ అర్థము కాళి అంటే చీకటి, అజ్ఞానం. మళ్ళీ ఆ ఒక దృష్టి, ఆ దృష్టి దోషం, కన్ను నుంచి వచ్చే దోషం, దృష్టి దోషం ఇంకా వచ్చే ఆ ఒక దానంతా పంపించేదానికి ఆ దుష్ట శక్తులని ఆ ఏమంటారు దాన్ని దృష్టి అంటారు. దృష్టి దోషం పోగొట్టేదానికి కులాదేవి, కాళీదేవి అని పూజిస్తారండి. ఎన్నో చోట్ల ఆ ఒక కాటకని ప్రసాద రూపంలో ఇస్తారు. ఆ కాటకని పెట్టుకునే దాన్ని ఇంకా మనకి ఆ కాళీదేవి సంపూర్ణమైన అనుగ్రహం చిక్తుంది. ఆ మాటామంత్ర దోషము నివారణ అయితే నాకు నమ్మకం ఉంది. నరకం అంటే ఆ చెడ్డది అని చెప్పాను, కఠినమైన కష్టకరం అని చెప్పాను. దాన్ని నిర్మూలన చేసే దానికోసము ఒక సాంకేతికంగా నల్ల బెర్రీ పండ్లని ఇంకా నల్ల బేరీ పండ్లు వస్తుంది కదా, ఆ బేరీ పండ్లని కాళ్ళ నుంచి తొక్కుతారండి. ఆ తొక్కి మేము కష్టాల్ని పరిహారం చేసుకుంటున్నాము అనే ఒక నమ్మకం ఉంది. సో ఆ తర్వాత ఆచరణ, ఆ తర్వాత కొత్త బట్టల్ని ధరించుకొని గిఫ్ట్ని ఒకరికొకరు వినిమయం చేసుకుంటారు. తర్వాత సకుటుంబ సమిత్రులతో పోహ అంటే అటుకల్లో చేసిన వివిధ భక్ష్యాల్ని ప్రసాద రూపంలో స్వీకరిస్తారు. శ్రీకృష్ణుడు నరకాన్ని చంపి జగత్తుకి కష్టాలు నివారించిన దినము కాబట్టి ఈరోజు కష్టాలు నివారణ కాని అనేసి దీపాలని వెలిగించే ఒక సాంప్రదాయం వచ్చింది. సో భారతంలో కొన్ని చోట్లలో నరకాసుని చంపింది కాళీమాత అని కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈరోజు కాళీమాత అంటే మహాకాళి రక్తబీజాసుని చంపింది కూడా అనేసి ఒక ప్రతీతి. కాబట్టి మహాకాళిని పూజించి తెల్ల నూగులు, లాడు, మళ్ళీ ఆవు నెయ్యి, దాన్ని చక్కెరతో బీపిండితో చేసిన ఒక తీపి ప్రసాదాన్ని సమర్పించి ప్రసాదంగా స్వీకరించే ఒక పద్ధతి ఉంది. సాయంకాలం దీపాన్ని వెలిగించి దుర్గా సప్తశతిని పారాయణం చేస్తారండి. ఈ కాళీ చౌదశి ముహూర్తం అని పెట్టుకుంటారు. అంటే నిన్న నేనేం చెప్పాను, ధన్త్రయోదశి ముహూర్తము అలాగే ఇక్కడ కాళీ చౌదశి ముహూర్తం అని ఉంటుంది. ఎప్పుడప్ప ఆ ముహూర్తం అంటే ఈరోజు రాత్రి 11:39 నుంచి 12:32 వరకు మీకు స్క్రీన్లో కనబడుతూ ఉండొచ్చు ముహూర్తము. సో దాన్ని మీరు నోట్ చేసుకోవచ్చు. కాళీమాత జతలో మనం మన ఇష్టదేవతాన్ని, కులదేవతని, మళ్ళీ గ్రామ దేవతల్ని మనం ఆ సమయంలో అంటే చాలా మంది సిద్ధాంతులు, అఘోరీలు కూడాను ఆ భగవంతుని సిద్ధిల్ని
తీసుకునే దానికి ఆ ముహూర్తంలో పూజలు చేస్తూ ఉంటారు. అలాగే పశ్చిమ బంగాల్లో, వెస్ట్ బెంగాల్ లోపల ఈ కాళీ చౌదశి దినము చనిపోయిన వాళ్ళు భూత్ చౌదస్ అని అంటారు వాళ్ళు. చనిపోయిన వాళ్ళు భూలోకానికి వస్తారు అని ఒక ప్రతీతి. ఆ భూత చతుర్దశి నాడు భూలోకానికి వస్తారు. అంటే ప్రతి సంవత్సరం వస్తారు. తమ సంతతిని చూసుకొని వెళ్ళేదానికి. ఎన్ని అంటే 14 ఫోర్ ఫాదర్స్ అంటే 14 తలమార్లు ఉన్న వాళ్ళు భూమికి వస్తారు అనేసి నమ్మకం పెట్టుకొని 14 దీపాల్ని ఇంటి చుట్టూ కూడాను వెలిగిస్తారండి. అన్ని మూలల్లో కూడా. ఎందుకంటే ఆత్మల్లో మంచివి ఉంటాయి, చెడును ఉంటాయి. సో చెడు ఆత్మ నుంచి వచ్చే నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ కానీ అది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ రాని అనే ఒక ఉద్దేశాని కోసము ఈ యొక్క దీపాల్ని 14 దీపాల్ని వెలిగించే ఒక ప్రతీతి ఉంది. సో అలాగే దక్షిణ భారతం లోపల నరక చతుర్దశిని దీపావళి భోగి అంటారు. అంటే మనకి ఎట్లా సంక్రాంతిలో భోగి పండుగ అంటారో అలాగే దీపావళి భోగి అని కూడా ఆంధ్ర మళ్ళీ తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో చెప్పే ఒక ఇది ఉంది. అలాగే తమిళనాడు లోపల దీపావళి నోంబు అంటారు. నోంబు అంటే వ్రతము అని అర్థము. అలాగే నోంబు అంటే ఇంకోటి ఉపవాసం అనే కూడా అర్థం వస్తుంది. సో అక్కడ ఆ దీపావళి నోంబు అని ఆచరణ చేసుకుంటారు. నరకాసుడి చరిత్రకు వచ్చినప్పుడు నరకాసుడు ప్రప్రథమ రామాయణం లోపల వాల్మీకి మెన్షన్ చేస్తారు. కిష్కింధాకాండం లోపల సీతను పుడికేదాని కోసము కపివీరుల్ని 4 దిక్కలకి కూడా పంపిస్తారు. పంపించినప్పుడు ఉత్తరానికి వెళ్ళే కపివీరుల్ని గురించి సుగ్రీవుడు కపివీరులారా ఉత్తర దిక్కున అన్ని తొట్లు చూడండి, నరకాసురుని యొక్క ఆ పట్టణానికి ప్రాగ్జ్యోతిష్పురం ఏముంది అందులోపల మీరు వెళ్ళకండి, అక్కడ తెలుసుకోండి, ఉంటే తెలుసుకొని మీరు వచ్చేయండి అని హెచ్చరిస్తాడు. అంటే సుగ్రీవునికి నరకాసురుని ఒక శక్తి ఒక పరిచయం ఉంది. సో అలాగే భాగవత దశమస్కందంలో కూడా నరకాసురుని యొక్క కథ వస్తుంది. అలాగే మహాభారతములో ఉద్యోగ పర్వములో విదురుడు శ్రీకృష్ణుని ఒక మహిమను వివరిస్తూ ఎన్నో యుగముల నుంచి ఉన్నవాడు అంటే అనేక యుగ వర్షాయుహు అంటే నరకుడు ఎన్నో యుగముల నుంచి బతికినవాడు, ఆ వర్ష ఆయువు అంటే యుగములే ఆయుర్దాయంగా ఉండే అట్లా నరకుని చంపింది శ్రీకృష్ణుడు అని శ్రీకృష్ణుని ఒక శక్తిని వివరిస్తాడు విదురుడు. శ్వేతవరాహ కల్పములో వైవస్వత మన్వంతర ఆది భాగములో మహావిష్ణు 3వ అవతారముతో దశావతారములో 3వ మత్స్య కూర్మ వరహ 3వది మత్స్య కూర్మ వరహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ అంటే 3వ అవతారములో ఉన్న జన్మించిన నరకుణ్ణి 8వ అవతారముల 8వ అవతారము లోపల శ్రీకృష్ణ అవతారము లోపల సంహారం అవుతుంది. అంటే అందుకే చెప్పింది ఆ విదురుడు అనేక యుగ వర్షాయుహు అనేసి. అప్పుడు జయ విజయులు శాపగ్రస్తులై హిరణ్యకశిపులుగా పుట్టినప్పుడు హిరణ్యాక్షుని సంహారణ కోసము శ్వేత వరాహ రూపములో వచ్చిన మహావిష్ణువు హిరణ్యాక్షిని సంహరించి భూదేవిని రక్షించి తీసుకొని వెళ్తాడు. సో భూదేవికి ఆదివరాహస్వామి అంటే శ్వేతవరాహస్వామికి జన్మించిన వాళ్ళే నరక అనేసి. అప్పుడు ఇంకా అసురుడు కాదు, నరకుడు అంతే. సో అక్కడ నరకుడు విషయము అక్కడ వచ్చిన తర్వాత బ్రహ్మపురాణములో విష్ణు పురాణములో కూడా నరకుని వివరాలు మెన్షన్ చేసినారు. అలాగే కాళికా పురాణము, హర్షచేత పురాణములో ఇతర మహాకావ్యముల లోపల నరకుని యొక్క వివరాలు మనకి ఎక్కువగా చిక్కుతుంది. నరకుడు భూమ వంశస్థాపకుడు. భూమ అంటే భూమి నుంచి జన్మించిన వాడు భూమ వంశస్థాపకుడు. ఇక్కడ ప్రాగ్జ్యోతిష అంటే కామరూప దేశము. కామరూపము ఇప్పుడు అస్సాం అంటారు, దాన్ని అస్సాం అంటారు, మళ్ళీ గౌహతి అంటారు దాన్ని క్యాపిటల్ సిటీని, సో రాజధానిని. సో ఆ ప్రాగ్జ్యోతిషపురము లోపల ఆ ఒక్క సంపూర్ణ దేశాన్ని వెళ్ళిన వాళ్ళు 3 రాజవంశాలు ముఖ్యమైన వాళ్ళు. ఆ 3 రాజవంశుల మూల పురుషుడు నరకుడు. సో నరకునికి కొడుకు భగదత్తుడు. నరకుని సంహారం అయిన తర్వాత భగదత్తుడు కోరవులి తొట్టినిగా పోరాడి 18 రోజుల యుద్ధ దినముల లోపల 12వ రోజు అర్జునునిచే మరణిస్తాడు వాడు. సో ఆ కథ వేరే. మళ్ళీ మూలానికి వచ్చినప్పుడు నరకునికి మొత్తంగా 4 పిల్లలు ఉంటారు. అంటే భగదత్తుడు, మహాశీర్ష, మాధవన్, సుమాలి అనేసి. భగదత్తునికి వజ్రదత్త మళ్ళీ పుష్పదత్త అనే 2 పుత్రులు ఉంటారు. ఇక్కడ మళ్ళీ భూదేవి మహావిష్ణుల పుత్రుడు
ఎలా అసురుడు అవుతాడు? మహావిష్ణువైన పుత్రుడు ఎలా అసురుడు అవుతాడు? సురుడు కదా అట్లా, అంటే దేవత కావాలి అట్లా అని ఎట్లా అవుతాడు అనుకుంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు, చెడు సంగము చెయ్యకు అనేసి. సో ఇక్కడ సహవాస దోషము నుంచి సురుడు అసురుడు అవుతాడు. సో ఇక్కడ మహాబలి ఎవరు ఒక్క సహవాసం చేస్తాడప్ప అంటే హిరణ్యాక్షిని సంహరించి కోసం అవతారం ఎత్తిన వరాహమూర్తి కదా. ఆ హిరణ్యాక్షుని సహోదరుడు హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు మహాబలి. మహాబలి కుమారుడు బాణాసురుడు. బాణాసురుడు సహస్ర చేతులున్న మహాన్ శక్తివంతుడు. బాణాసురుని కథ మరొకసారి నేను మీకు చెప్తాను. ఇప్పుడు బాణాసురుని యొక్క సాంగత్యంతో సురుడైన నరకుడు నరకాసురుడుగా మారిపోతాడు. సహవాస దోషముతో అసురీ గుణాల్ని తీసుకొని మహత్వాకాంక్షతో ధూర్త రాజుగా అందరిపైన, అన్ని జీవిలాలపైన దబ్బాళిక, దాందల అంటే గలాట చేసి హింసించి ఆనందపడుతుంటాడు. అందులో కూడాను ప్రపంచంలో ఉండే అన్ని చోట్ల నుంచి కన్యలన్నీ తీసుకొని వచ్చి బంధిస్తూ ఉంటాడు. ఎంతమందిని బంధిస్తాడప్ప అంటే 16,100 మంది కన్యల్ని బంధిస్తాడు. సో కామరూపం లోపల వీని యొక్క కామత్వానికి, వీని యొక్క దీనికి ఒక కథ ఉంది. కామరూపం వల్ల అనేక పౌరాణిక కథల లోపల ఒకటి, కామాఖ్యాదేవి అక్కడ శక్తిపీఠ అధిదేవత. ఆ కామాఖ్యాదేవిని వీడు మోహిస్తాడు. మోహించినప్పుడు అప్పుడు కామాఖ్యాదేవి తమాషగా ఒక చెప్తుంది, ఒక రాత్రి లోపల ఈ నీలాంచన కొండ ఏముంది, ఆ నీలాంచన కొండలకి ఒక రాత్రి లోపల నువ్వు స్టెప్స్ అంటే సోపానాల్ని నిర్మిస్తే నేను నిన్ను పెళ్లి కావచ్చు అనేసి దేవి అంటుంది. దాన్ని నరకాసురుడు చాలా సీరియస్గా తీసుకొని పని ప్రారంభించేస్తాడు. ఆ చూస్తూ ఉన్నప్పటికీ ఒక అర్ధముక్కాలు రాత్రి అయింది. అప్పటికి ఆల్రెడీ వీడు అర్ధ కొండకు వచ్చేసినాడు సోపానాలు చేసుకుని. దేవికి చింత స్టార్ట్ అవుతుంది. ఆమె చింతించి ఒక ఉపాయం చేస్తుంది. ఒక కోడిని దాన్ని గొంతు పెట్టుకొని దాన్ని కూసేట్లు చేస్తుంది, కోడి గొంతుతో. సో అప్పుడు నరకుడు ఏం చేస్తాడు అంటే ఆ ఒక కాయకము తెల్లవారైపోయింది ఎట్లా అనేసి అక్కడికే దాన్ని తటస్థంగా వదిలేస్తాడు. సో అలా అయ్యి కామాఖ్యకు మళ్ళీ నరకాసురునికి ఈ వివాహము తప్పిపోతుంది అనేసి అక్కడ అస్సాం లోపల చాలా పాపులర్ కథ ఇది. సో అది ఒక జానపద లేకుంటే పౌరాణిక కథ అయితే, మళ్ళీ మనం ఇక్కడ వచ్చినప్పుడు నరకాసురుడు అందరిని హింసించి 16,100 మందిని బంధించి కన్యలని, వరుణదేవుడు అంటే మనకి వాణి కురిపించే దేవుని ఒక వరుణదేవునికి వచ్చే ఆ శక్తి ఇచ్చే ఆయుధాన్ని దొంగలించుకుంటాడు. తర్వాత ఇంద్రుని తల్లి, దేవతల తల్లి అదితి చెవులి ఒక కమ్ముల్ని కూడా అపహరిస్తాడు. ఇంద్రునితో చెప్తాడు, నీ ఒక ఐరావతాన్ని కూడా నేను అపహరిస్తాను అనేసి ఇంద్రుడిని బెదిరిస్తాడు. సో అప్పుడు ఇంద్రుడు ఐరావతాన్ని ఏరి ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు, స్వామి కాపాడునని అనేసి. అలాగే అదితి అంటే ఇంద్రుని తల్లి సత్యభామ దగ్గర వచ్చేసి, అమ్మ ఈ నరకాసురుడు నా కమ్మల్ని అపహరించకపోయినాడు, దానికి ఎక్కువగా 16,100 మందిని బంధించినాడు, అందరికీ కూడా కష్టమిస్తున్నాడు అని చెప్పి వాణ్ణి సంహరించాలని ప్రార్థిస్తుంది. అప్పుడు దంపతులు ఇద్దరు సత్యభామ మళ్ళీ శ్రీకృష్ణుడు గరుడుని స్మరిస్తే గరుడు వాయువేగం దిగా వస్తాడు. సత్యభామ నేను కూడా వస్తానని చెప్పినప్పుడు శ్రీకృష్ణ సత్యభామ సమేత గరుడారుడు రయ్యి ప్రాగ్జ్యోతిషపురానికి ఆకాశ మార్గంలో వాయువేగంలో వెళుతుంటాడు. ప్రాగ్జ్యోతిషపురం ఇంకేమి రావాలి, అక్కడ బయట నరకాసురుని యొక్క సేనాధిపతి మురాసురుడు తన 7,000 పిల్లలతో, అంటే వానికి 7,000 పుత్రులు, రాక్షస పుత్రులు. ఆ మురాసురుడు 7,000 పుత్రులతో మహావిష్ణువైన అంశమైన శ్రీకృష్ణుని ఎదుర్కొంటాడు. శ్రీకృష్ణుడు వాణ్ణి 7,000 పుత్రుల్ని కూడా సంహరిస్తాడు. అందుకే మురని సంహరించాడు కాబట్టి మురారి అనే ఒక పేరు శ్రీకృష్ణునికి వస్తుంది. తర్వాత ప్రాగ్జ్యోతిషపురం ప్రవేశించేసి సహస్రాలు అంటే వేల కొద్ది రాక్షసుల్ని శ్రీకృష్ణుని ఇంకా హతమైపోతారు.
తర్వాత నరకాసురునికి శ్రీకృష్ణునికి నేరంగా అంటే డైరెక్ట్గా యుద్ధం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ అస్త్రాలు ప్రత్యస్త్రాలు ఇట్లా భీకర సంగ్రామం అయితే శ్రీకృష్ణునికి ఒక్క సందర్భంలో ఏటు పడుతుంది, అంటే గాయమవుతుంది. తర్వాత సత్యభామకి కోపం వచ్చి ధర్మ సంరక్షణ కోసము నరకాసురుణ్ణి తనే ఒక విల్లు తీసుకొని బాణంతో నరకాసురుణ్ణి చంపేస్తుంది, అంటే సంహరిస్తుంది. సో తర్వాత 16,100 మంది ఏమి బంధించబడి ఉంటారో కన్యల్ని వాళ్ళని విడుదల చేస్తారు. విడుదల చేసినప్పుడు ఆ కన్యలు మమ్మల్ని బంధం నుంచి, కష్టాల నుంచి విడుదల చేసిన శ్రీకృష్ణుడు నువ్వే మాకి యజమాని అని నమస్కరించి వాళ్ళ స్థలానికి వెళ్ళిపోతారు. ఈ ఒక్క సందర్భాన్ని చాలా మంది 16,100 మంది పత్నీలు అంటే అంటే వల్లభుడు అనేసి కూడా దాన్ని చిత్రిస్తారు. సో ఇక్కడ తర్వాత జగత్తుకి కష్టాలను నివారించే ఒక బంధనాన్ని, ఈ జగతిలో ఉండే బంధనాన్ని నివారించే దానికోసము నరక చతుర్దశి, ఆ నరకుడు చనిపోయిన ఈ దినము నరక చతుర్దశి అని ప్రసిద్ధమయ్యి విశ్వములో అన్ని తొట్టు కూడా అసురీ గుణాలు నాశమై ఉత్తమ గుణాలు రాని, అంటే ఎవర సహవాస దోషము రాకపోని, సో మంచి గుణాలు రాని, అజ్ఞానము నాశమై సుజ్ఞానము రాని, నకారాత్మక శక్తులపై అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ రాని, ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ మన జీవితంలో వెలగనివని అనేసి సాంకేతికంగా జ్ఞాన దీపాలని వెలిగించి దీపావళిని ఆచరించే ఒక పద్ధతి వచ్చింది. ఎలా ఆచరించాలి? పొద్దున్నే సూర్యోదయానికి ముందు, అంటే ఇప్పుడు విన్నవర్ ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. సూర్యోదయానికి ముందు అంటే ఇప్పుడు 5 కాదు, సూర్యోదయానికి ముందు అభ్యంజన స్నానం, అంటే నూగుల నూనె కానీ సుగంధ తైలములతో కానీ స్నానం బాగా నూనె పూసుకొని తర్వాత 30 నుంచి 45 నిమిషాల వరకు నాని, తర్వాత నిన్న ఏమి మేము సంగ్రహించింటామో నీళ్లు సంగ్రహించి గంగ పూజ చేసింటామో ఆ నీళ్ళని కాచి, ఆ నీళ్లు కాచేటప్పుడు ఆయుర్వేద మూలికల్ని దాంట్లో వేసి, సో ఎక్కువ వేడి కాకుండా దేహానికి హితంగా ఉండేటట్ల ఆ వేడి నీళ్ళని గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకుడు అనేసి ఆ గంగా భవానీని సప్తనదుల్ని తెలుసుకొని రాసాయనిక షాంపూ అవన్నీ కూడా వాడకుండా, సోప్ వాడకుండా ఉప్తాన్ మిశ్రణము అంటే ఆయుర్వేదిక మిశ్రణము అంటే శనగపిండి, చందనము, రోజ్ వాటర్ అంటే గులాబీ నీళ్లు, మళ్ళీ పాలు, దీన్ని బాగా మిక్స్ చేసుకొని తలస్నానం అంటే ఆ సోపు మళ్ళీ షాంపూ వేసుకోకుండా దాంతో స్నానం చేస్తే శరీరంలో ఉండే అన్ని భాగాలు శుద్ధమయ్యి చర్మ సౌందర్యము ఎక్కువ అవుతుంది, చర్మ దోషాలు ఏదైనా ఉంటే నశిస్తుంది. అలాగే శరీరంలో ఉండే అన్ని నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి ప్రకృతిలో ఉండే పాజిటివ్ ఎనర్జీని తీసుకునే ఒక శక్తి మనకు వస్తుంది. మా ఒళ్ళే కాకుండా మనము కూడా, అంటే మన మనస్సు కూడా శుద్ధమవుతుంది అనేది ఒక శుద్ధమవుతుంది. సో మనము ఈ దృష్టి దోషము మళ్ళీ నకారాత్మక దోషాలని అంటే నెగటివ్ ఎనర్జీని నివారించుకోవాలంటే సాంప్రదాయక ఉడుగే అంటే సాంప్రదాయక బట్టలు వేసుకోవాలి. తర్వాత మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, పూలతో పాటు కాటకని కూడా పూసుకోవాలి. కొన్ని చోట్ల పురుషులు కూడా కాటకని పూసుకుంటారు, ఎందుకంటే ఈరోజు దృష్టి దోషము నివారణ అయ్యే రోజు. సో అట్లయి కాటకని పూసే ఒక వాడొస్తుంది. తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని మాతాపిత గురువులకి పాదాభివందనం చేసి పెద్దవాళ్ళకి పాదాభివందనం చెల్లించి విఘ్నాల్ని నివారించే విఘ్నేశ్వరుణ్ణి, కులదేవతని, గృహదేవతని, ఇష్టదేవతని, గ్రామదేవతని జతలో సత్యభామ సహిత శ్రీకృష్ణుని పూజించి భోజ్యాల్ని నివేదించి సద్బంధు సన్మిత్రులతో ఆ ప్రసాదాన్ని స్వీకరించి సత్సంగం చేసుకోవాలి, అంటే మంచిదాన్ని తెలుసుకోవాలి, మంచిది నేర్చుకోవాలి. సో ఇది కూడా సత్సంగమే. సో జ్ఞాపకం ఉంచుకోండి మిత్రులారా, పరిసరానికి మారకమయ్యే పటాకీల్ని కాల్చేది కానీ ఇతరులకి నొప్పయ్యే రీతిగా నడుచుకునేది కానీ చేసేదాని నుంచి ఎన్ని యాగ హోమాలు చేసినా కూడా, ఎంత ప్రార్థనలు చేసినా కూడా మన ఇష్టార్థాలు నెరవేరలేదు. కాబట్టి సజ్జనంతో ఈరోజు సాయంకాలము దీపాలని వెలిగించి తమసోమ జ్యోతిర్గమయ అనే కథలు వెళ్ళి, అంటే చీకటి వెళ్ళి అజ్ఞానమెంబ చీకటి వెళ్ళి జ్ఞానమెంబ జ్ఞాన జ్యోతి వెలిగని అనే ఒక దృక్పథంతో దాన్ని నెరవేరించి ఆ దీపావళిని
భగవంతుని ప్రార్థించి సుజ్ఞాన దయపాలించి భగవంతుడాన్ని ప్రార్థించి రెండో దినం దీపావళి రెండో దినముని సార్థకంగా ఆచరించుకోవాలని విన్నవిస్తున్నాను. అలాగే రేపు మళ్ళీ మూడవ దినంగా ఆ మూడో దిన విశేషాలతో పాటు మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజనో సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. బీ హ్యాపీ, మేక్ అదర్స్ ఆల్సో హ్యాపీ. సంతోషంగా ఉండండి, సంతోషం పంచండి. జై హింద్, జై వాసవి.